పోతామంటే వాళ్ళ బంధువులు చెప్పారు, సార్ లక్షలు ఇస్తామంటున్నారు, కాంపెన్సేషన్ అంటున్నారు, ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఇప్పటికి ఊసే లేదు. ఇంకా ఎరపతిరేని శ్రీనివాసరావు అంటాడు ఆయన ఒక దాన కరుణుడంట. ఏనండి ఆమె మాటల్లోని టైం కూడా లేదు బతికించుకోవాలి. అక్కడ తీసుకుపోయినా గుంట్రా జనరల్ హాస్పిటల్కి ఎమ్మటి అంబులెన్స్లు వేసుకొని వచ్చేసి ఏమి లేవు. ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు లేదు. పేదరాళ్ళు ఒక్క రూపాయి కూడా లేవు. ఆయన దగ్గర కూడా నాకు చర్చి పోయి పట్టణ ఇప్పుకుంటున్నాం. ఆయన పిలుచుకొచ్చింది పట్టణ ఇప్పుకోవటం మాకేమీ లేదు. ఎవరేమీ లేదు అసలుకి. ఆమె చెప్తుంది ఈ రోజు నా వల్ల ఒక 200 మంది హాస్పిటల్లో చేరారు. వాళ్ళల్లో 2-3 చనిపోయారు. ఆ 2-3 మమ్మల్ని ఒకటి చనిపోయినాం. మేము ఆల్రెడీ ఆ రోజు టెస్ట్మెంట్ ఇచ్చాము, అందరికి చెప్పాము. ఇక్కడ అధికారులు వచ్చారు, వాళ్ళు తీసుకొని పోయారు. మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. మంత్రి వచ్చిండు చూసిండు, మా దాకా కూడా రాలేదు. పక్కన ఏరే వాళ్ళు చనిపోతే వాళ్ళ దాకా వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు లేరు. దాని గురించి ఇప్పటి వరకు పాపం ముసలాంలే చనిపోయిందిలే, డబ్బులు ఇస్తాం, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఈయనంట అందరికీ దానాలు ఇస్తుంటా అంటాడు. సాల్మన్కి మహేష్ రెడ్డి ఏం చేశాడు చెప్తారా? ఎవరైనా మీడియాకి వచ్చి చెప్తారా? నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. 150,000 సహాయం చేసాం హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. పాపం పార్టీ ఇంకొక 5 లక్షలు ఇస్తుంది. ఎక్కడ ఎవరు చనిపోయినా నేను పోయినప్పుడు 5,000 10,000 దాన ఖర్చులు ఇస్తాం. నేను కూడా ఇవ్వను, ఎవరో ఒకరి చేత ఇప్పిస్తాం, మా నాయకుల చేత. ఎందుకంటే ఏదోటి ఉడతా భక్తికి ఇచ్చామని. ఆయనేమో ఒక 10,000 ఇచ్చి రాయిపించుకుంటాడు పేపర్లో. ఇది ఆయన చెప్పేది. అంటాడు మహేష్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు 29,000తో అని. మరి 2019లో ఓడిపోయిందంతా 28,500తో. దానికి దీనికి మహా అయితే ఒక 500 1000 తేడా. దాన్ని ఏమంటారు? ఘోరం అంటారా? చెత్తగా ఓడిపోయామంటారా? ఎక్కడో ఉంటాడు మహేష్ రెడ్డి. ఎక్కడున్నానబ్బా? నసరావుపేట. 90 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో కాసు కుటుంబం ఉంది. ఇక్కడి నుంచే రాజకీయం చేసాం. ఎక్కడున్నా పొద్దున పోయి సాయంత్రం రావటమే కదా గురజాల పోయి. నీలాగేమి దోచుకున్న డబ్బుతో పారిపోయి గుంటూరులో ఇల్లు కట్టుకోలేదే. మంచికల్ నుంచి గుంటూరు పారిపోయావు. గుంటూరు ఎక్కడా, గురజాలు ఎక్కడా? ఈ జిల్లా కూడా కాదు కనీసం. ఏది పడితే అది. మహేష్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు నడికుళ్ళలో పారిపోయాడు, కొత్త గణేష్పాడులో ఎదుర్కోలేకపోయాడు. కనుక్కో, మీ వాళ్ళని కనుక్కో నడికుళ్ళలో ఏం జరిగిందో. ఒక్కడనే పోయా బూతుల దగ్గరికి. నేను వచ్చేస్తుంటే ఊరు దాటుతుంటే రాళ్ళు ఇసిరారు. అయినా నేనేం వెళ్ళిపోలే, కారులో ఆపి వెనక్కి తరివాం. ఒకటి పాపం మీ తెలుగుదేశం వాడిని కొట్టారు కూడా మా వాళ్ళు. నేనే మళ్ళీ ఇడిపించా వాడికి ఏమన్నా ఇద్దేమో అని. అయినా పోలీసులు వచ్చి రాళ్ళు ఇసురుతుంటే నన్ను పక్కకు లాక్కొచ్చారు. ఇది జరిగింది వాస్తవం. కాబట్టి కనుక్కో. కొత్త గణేష్పాడులో పాప దారుణం. బీసీ మహిళలు 100 మందిని గుళ్ళో పెట్టి తాళం వేస్తే రాత్రంతా పొద్దునే పోయి విడిపించుకొని వచ్చాం. అల్లరిమూకలు గొడవ చేస్తుంటే ఫైరింగ్ జరగబోయింది. ఫైరింగ్ జరుగుతుంటే నీ వాళ్లే కొంతమంది చనిపోయేవాళ్ళు. మళ్ళీ పోలీసులు చెక్కాచెద చేసి పంపించారు. దానికి ఏందో చెప్తున్నాడు. తుమ్మల చెరువులో కుర్రోళ్ళు ఈలలేసి గేరావు చేస్తే కారులో ఎక్కి తుస్సుమన్నావు. నువ్వు నాకు చెప్పేది ఏంది? మాట్లాడితే బహిరంగ ఛాలెంజ్కి మహేష్ రెడ్డి వస్తాడా? రెడీ, ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్. మడ్డల గురించి కావచ్చు, హింస గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు. నేను వచ్చిన 17 నుంచి చెప్తున్నా కదా, బహిరంగ చర్చ పెట్టండి. బహిరంగ చర్చకేం జనం అక్కర్లా. ఏ ఛానల్ అయినా సరే, TV9, NTV, ABN, మహా న్యూస్, ఈటీవీ, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ పెట్టినా నేను రెడీ. లేదు మీ ఇంట్లో పెట్టు, వస్తాను, చర్చిద్దాం. ఎవరి టైంలో ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది అన్నీ మాట్లాడదాం. ఆయనంట నన్ను ఛాలెంజ్ చేశాడంట, నువ్వు ఓడిపోతే రాజకీయాలు విరమించుకో. ఆయన ఓడిపోతే ఆయన ఎస్ నేను యాక్సెప్ట్ చేశా, నేను తిరిగి నీకు ఛాలెంజ్ చేశా. సవాళ్ళకి ప్రతి సవాల్ ఉండాలి కదా. నేనేం సవాల్ చేశా? రాయపాటి సాంబశివరావు మెడికల్ కాలేజ్ తెచ్చాడంటున్నావు. ఆయనకి సంబంధం లేదు, తెచ్చింది నేను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశాడు. నిరూపించకపోతే నువ్వు మానుకుంటావా అన్నా. వేస్ట్ ఫెలోవి నువ్వు ఒప్పుకోలే, దానికి నేనేం చేస్తా? నువ్వు ఒప్పుకోనుంటే ఛాలెంజ్ ఉండేది.